ఒకవైపున సరిహద్దు రాష్ట్రాలలో డ్రిల్స్, సైన్యమే ప్రజలు ఎలా ఉండాలి, ఎలా అప్రమత్తం అవ్వాలి ఇట్లాంటివి నేర్పుతుండటం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ని హెచ్చరించడం, అరే అబ్బాయిలు 3 సార్లు మీ లోపలికి వచ్చి కొట్టిపోయాం గుర్తుపెట్టుకోండి అన్నటువంటి హెచ్చరిక. రాజ్నాథ్ సింగ్ వచ్చేటప్పటికి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ స్వాధీనం చేసుకుంటాం, త్వరలోనే స్వాధీనం చేసుకుంటాం, అక్కడ ఉన్నటువంటి ప్రజలే భారత్లో కలవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం. అదే సందర్భంలో పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రదేశంలో అకస్మాత్తుగా తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి దాడులు చేసి పాకిస్తాన్ సైన్యం ప్రాణాలు తీసి అక్కడ విధ్వంసం సృష్టించడం. ఈ పరిణామాలన్నీ పాకిస్తాన్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఓ పక్కన మొన్న ఓడి గెలిచామని ప్రచారంతో సంతృప్తి చెందారు. ఇప్పుడు అమెరికాకి వాడి ఈక్వేషన్స్ ఆడుకుంటాయి, చైనాకి వాడి ఈక్వేషన్స్ వాడుకుంటాయి. ఈ లోపుగా భారత్ కనుక ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు కర్తార్పూర్ హైవే స్వాధీనం, అలాగే పిఓజేకే స్వాధీనం చేసుకుందంటే పాకిస్తాన్ ఆడే డ్రామాలకి తెరపడిపోతుంది. ప్రపంచంలో ఏ దేశాన్ని దగ్గరికి వెళ్ళి భారత్ని వెనక్కి వెళ్ళండి అని చెప్పించినా వర్కౌట్ కాదు. ఎందుకంటే కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అని ఆర్టికల్ 370ని తీసేసినప్పుడు ప్రపంచ దేశాలన్నీ సమర్థించినాయి. మరి కాశ్మీరే భారత్లో భాగమైనప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ చేతులు ఎట్టుంటుంది? చట్టబద్ధంగా నియమబద్ధంగా అది భారత్లో భాగమే. ఈ వాదన ఎట్లాగో ఉంటుంది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ది.